ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉన్న ప్రజలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్ పట్ల పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి అని కోరుకుంటున్నారు. శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. తాము తమ బిడ్డలు సురక్షిత వాతావరణంలో జీవించాలని చెప్పని కోరుకుంటున్నారు. దానికి ప్రతిబంధకాలుగా మారుతున్న ఏ రౌడీ షీటర్నైనా సరే ప్రభుత్వం కఠినంగా అణిచివేయాలని చెప్పని కోరుకుంటున్నారు. అటువంటి ప్రజల అభిష్టానికి భిన్నంగా రౌడీ షీటర్లకు మద్దతుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెనాలి యాత్రలు చేసి అక్కడ కులం కోణం తీసుకొచ్చి నేరానికి కులం ఉండదు, ఆకలికి కులం ఉండదు, ఇవాళ వాళ్ళు చేసిన నేరాన్ని కులం మాటున ఇమ్యూనిటీ అడిషనల్గా దక్కాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నాడు. 100% వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా పరిగణించిన మార్పు చెందినప్పుడు చట్టపరంగానే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసి తీరాలి. కులం మాటనో రాజకీయాల మాటనో ఇంకే రాజకీయ నాయకుడు వచ్చి అండగా నిలుస్తున్నాడు కదా అని చెప్పని ఇటువంటి ఉన్మాద పోకడపోయే ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఐడియాలజీ ఉన్న వ్యక్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు.